కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టులకు వెళ్తుంది, అలాగే సంగ్రామం పేరుతో రాజకీయాలు చేస్తోంది అంటున్నారు ఫిషరీస్ చైర్మన్ మెట్టుసాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇప్పుడు మీరు మాట్లాడుతూ కూడా సంగ్రామం పేరుతో రాజకీయాలు చేస్తుంది అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్తున్నారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కూడా ఏం చేసింది అనేది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి అని కూడా చెప్తున్నారు. సో ఏం చెప్తారు? మీరు ముఖ్యంగా చూడొచ్చమ్మా, 10 ఏళ్ళు వీరు ఉద్యోగాల పాత్ర వేసిర్రు. బీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల జాతర చేసిండ్రు. నిదర్శనం మీకు కనబడతా ఉంది. గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, అదేవిధంగా నర్సింగ్ ఉద్యోగాలు కానివ్వండి, దాదాపు 70,000 పైచిలకు ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినంత ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ చూసినా చిల్లర మాట మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు అది చెప్పండి. ఏం చేశారంటే కొడుకుకి ఉద్యోగం ఇచ్చిర్రు, అల్లునికి ఉద్యోగం ఇచ్చిర్రు, సడ్డకు కొడుకు ఉద్యోగం ఇచ్చిర్రు, పాలలో కాంట్రాక్టర్ ఇచ్చిర్రు. ఆ కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఎక్కడ కావాలో అక్కడ ఇచ్చుకుంటూ పోయి వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చుకుని తప్ప తెలంగాణ యువతను పట్టించుకున్న పాపాన పోలేరు. తెలంగాణ యువతకు చావు కారణం వీళ్ళే. తెలంగాణ ఉద్యోగుల యొక్క వ్యవహారాన్ని వీరి యొక్క రాజకీయ వ్యవహారం కోసం పెట్టుకునే వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం సిగ్గు అనిపిస్తలేదా వీళ్ళకు? అసలు వీళ్ళు మనుషులేనా? అసలు వీళ్ళు సిగ్గుమాలిన మాటలు, సిగ్గులేని మాట మాట్లాడుతున్న కలకుల కుటుంబం చెప్తున్నాం మీకు. మీరు 10 సంవత్సరాలు పేపర్ లీకేజ్ చేసింది మీరే, ఉద్యోగాలు ఇబ్బంది పెట్టింది మీరే, యువత చనిపోతే కూడా కనీసం మీ ఇంటి గడపకు కూడా తాకనిలేదు మీరు. ఇప్పుడేమో ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నారు. సిగ్గు తగిన మాట బంద్ చేసి బేషరతుగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ బేషరతుగా అసెంబ్లీ సాక్షిగా, అదేవిధంగా గణప సాక్షిగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఇది సంగ్రామ సభ కాదు, ఇది విద్రోహ సభ, ఇది దగా సభ. తెలంగాణ యువతని దగా చేసింది మీరు. 2009 నుంచి 2014 తెలంగాణ యువత వల్ల తెలంగాణ ఏర్పడితే వాళ్ళని 10 సంవత్సరాలు మీ ఇంటికి గడప తొక్కనిలే మీరు. కేసులు కలిసిండా? అసలు ఎప్పుడైనా ఆ కుటుంబాలను కలిసిండా? ఒక హామీ ఇచ్చిండా? ఉద్యోగాలు లేవు, సద్యోగాలు అని చెప్పి తిట్టి పంపించిన వీళ్ళు ఇప్పుడేమో మూతబరి మాట మాట్లాడుతూ ఉన్నారు. అరే అబద్ధాలకు కొంచెం హద్దు బుద్ధి ఉంటుంది. అరే గత 10 సంవత్సరాలు ఏం చేసి మీరు ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నాయి. సంగ్రామం పేరుపైన ఈ దయ్యాలు వేదాలు వంచడానికి సర్వన పోతూ ఉన్నాయి. ఎంత చేసినా, ఎంత జిమ్మికులు చేసినా నేను అనుకుంటవచ్చు మిమ్మల్ని మర్చిపోలేదు. మీరు చేసిన మోసాలు అన్నీ కాదు, రాసుకుంటూ పోతే రామకోట అంతా, చెప్పుకుంటూ పోతే భగవద్గీత అంతా. ఇలాంటి దుర్మార్గుల్ని ఇంకా 20 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు బొందబెట్టిరని చెప్పి మర్చిపోకండి. అయితే అధికారం పోగానే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి గుర్తొచ్చిందా అని కూడా అనుకోవచ్చు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికీ చాలా విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. రేవంత్ రెడ్డి మాట తీరు కావచ్చు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కావచ్చు, బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యల్ని, వీటన్నిటిని ఎలా చూస్తారు? ఏమంటున్నా అమ్మా, మీరు చూడవచ్చు. బాల్కసుమన్ ఏమన్నాడు? మేము ఏ సభ పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా 5 మంది మాత్రమే రైతులు వస్తున్నారు, 95 మంది మాత్రం అందరూ మనకు బీఆర్ఎస్ పార్టీ. అదే అంటే 5% పది, అది కూడా మీ వాళ్ళు. అంటే 95% రైతు కుటుంబాలు రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నాయి. అరే యువత, అరే అంతెందుకండి, మేము డిఎస్సి పెట్టినాము, కోర్టుకు పోయిర్రు. గ్రూప్ 1 పెడతామంటాము, కోర్టుకు పోతా ఉన్నారు. గ్రూప్ 2 పెడతామంటే కోర్టుకు పోతా ఉన్నారు. అంటే ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకి ఏం కడుపు నొప్పి? ఉద్యోగాలు తెలంగాణ యువతకి ఇస్తే మిమ్మల్ని మర్చిపోతారు. వీళ్ళకి ఎలాంటి ఒక ఆయుధం అని చెప్పి మళ్ళీ కళ్ళబొల్లి మాట మాట్లాడతారు. ఇప్పుడు ఈ రోజు పోలీసు ఉద్యోగాలు, నిన్న క్యాబినెట్లో మళ్ళీ ఉద్యోగాల జాతర. అరే మేము జాతర వేస్తూ ఉన్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర వేస్తూ ఉన్నాము, తెలంగాణ యువతని ప్రజాప్రభుత్వంలో భాగం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క నియామక అందరికండి మొన్న మనం గ్రూప్ 1 ఎగ్జామ్ ఇచ్చాము, పత్రాలు ఇచ్చాము. దాని ముందు ఏమనండి, ఒక ఉద్యోగాన్ని 3 కోట్లకు అమ్ముకుంటున్నారు అని చెప్పి. అరే నిరుపేద కుటుంబాలు ఉద్యోగాలు ఈ దుర్మార్గులు ఇప్పుడు కళ్ళబొల్లి మాట మాట్లాడుతూ ఉన్నారు. అరే మీరు నోరంటే తాటి మటనం ఇది. రాజకీయాలు చేసే బదులు మీ కనీసము విఘ్నత లేని మనుషులు మీరు, సిగ్గులేని మనుషులు మీరు. అదే తెలంగాణ యువత 4 కోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం వస్తే కళ్ళు ఊరలేని మీరు ఇప్పుడు కుతంత్రాలు పడతా ఉన్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు పడినా తెలంగాణ యువత యొక్క ఆగ్రహావేశాలకు ఈ కేసీఆర్ యొక్క కుటుంబం అగ్నికులలో అగ్నిమాపం తప్పదు, బూది కాక తప్పదు.
అయితే ఒక పక్క మీరేమో అధికారం పోయింది, మొత్తం గవర్నమెంట్ వాళ్ళది లేదు కాబట్టి అక్కసుతో ఇలా చేస్తున్నారు అనేసి మీరు విమర్శిస్తున్నారు. కానీ మరో పక్క వాళ్ళు ప్రతి దానికి రీసెంట్గా చూసుకుంటే గురుకులాల విషయంలో కూడా అవకతవకలు జరిగాయి అంటూ కూడా వాళ్ళు చాలా హరీష్ రావే కావచ్చు, కేటీఆర్ఏ కావచ్చు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కాకపోతే దీని వెనకాల కేసీఆర్ ఉండి నడిపిస్తున్నాడా, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడా అనే విమర్శలు కూడా చాలా వస్తున్నాయి. సో దానికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నామ్మా, 1143 కోట్ల 40 కోట్ల సంబంధించిన టెండరు మొత్తం గురుకులాల్లో, మరి 3000 కోట్లకు స్కామ్ ఎట్లేదండి? నాకు అర్థం కాలేదు. అరే మీరు అబాండా మేసేమో తెలియకుండా ఎట్లంటే మీరు అంటే మీలాగా కమిషన్ పనిచేసుకుంటారా? మేము బీఆర్ఎస్ పార్టీ అంటే కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ. ఈ కమిషన్ల కోసం మాకు కక్కుది పడి ఎప్పుడు 20% కమిషన్ 30% కమిషన్ చెప్పి మాట్లాడే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజల సొత్తుని దోచుకొని దాచుకొని పంచుకునే దుర్మార్గులు ఇప్పుడు కళ్ళబొల్లి మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీకి కూడా రైతుల గురించి కానీ నిరుద్యోగ యువత గురించి కానీ మాట్లాడే అర్హత లేదు, ఆ నైతిక హక్కు కూడా లేదు. వీళ్ళు బేషరతుగా వీళ్ళ ముక్కు నేలకు రాసి తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాల్సిందే. ఈ తెలంగాణ క్షమాపణ యువత సభ పెట్టుకోండి, లేకుంటే తెలంగాణ యువత తెలంగాణ విద్రోహ సభ పెట్టుకోండి, లేకుంటే తెలంగాణ దగ సభ పెట్టుకోండి యువతకు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో కనీసం ఆ ఒక్క అరకొర సీట్లు వస్తాయి. ఫైనల్గా ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు అటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, మరో పక్క బీజేపీ నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గంటాపదంగా వచ్చే ఎలక్షన్స్లో అటు బీజేపీ వస్తుందని వాళ్ళు నమ్మకంతో ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని హరీష్ రావు, కేటీఆర్ కూడా చెప్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి వచ్చినా ఇబ్బంది లేదు, విడివిడిగా వచ్చినా ఇబ్బంది లేదు. ఏ విధంగా వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ యువత, తెలంగాణ రైతాంగం, తెలంగాణ విద్యార్థులు, మన నిరుద్యోగులు, అదే తెలంగాణ మహిళా లోకం ప్రతి ఒక్కరు సంపూర్ణంగా పరిపూర్ణంగా రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఉన్న ఏ సమస్య వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే 10 ఏళ్ళు సంపూర్ణంగా పరిపూర్ణ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనని 95% తెలంగాణ ప్రజలు ఆమోదించారు. 5% కూడా వచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం.